నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్ అత్యంత వేగంగా మారుతున్నాయి పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ముడి చమురు రవాణా మార్గాలపై పడుతున్న దెబ్బ ఇప్పుడు నేరుగా మీ ఇంటి పక్కన ఉన్న పెట్రోల్ బంకులను తాకింది ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన సంచలన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై తక్షణమే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాబోయే 90 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది అసలు సాధారణ వాహనదారులకు కాకుండా కొందరికే పరిమితమైన ఈ ఆంక్షల వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహం ఏంటి పెట్రోల్ డీజిల్ రేట్ల మధ్య నడుస్తున్న ఆ మైండ్ గేమ్ ఏంటి సోషల్ మీడియాలో ఈ ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం ఈ సంచలన పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీని ఇప్పుడు చూద్దాం గ్లోబల్ పాలిటిక్స్ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరు ఊహించలేరు పశ్చిమాసియాలో రేగిన ఉద్రిక్తతలు సముద్ర మార్గాల్లో ముడి చమురు సరఫరాను తీవ్రంగా దెబ్బతీశాయి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై చైన్ గందరగోళంలో పడటంతో భారత ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలకు దిగింది ఇందులో భాగంగానే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక షాకింగ్ రూల్ను తెరపైకి తెచ్చింది ఇకపై పెట్రోల్ బంకుల్లో ఒకే వాహనానికి లేదా ఒకే కస్టమర్కు రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ను విక్రయించకూడదు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రీటైల్ అవుట్లెట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది దాంతో ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత రాబోతోందని పెట్రోల్ బంకులు మూతపడతాయనే లాంటి రకరకాల ఊహాగానాలు భయాందోళనలు ప్రచారంలోకి వచ్చాయి అయితే దీని వెనుక అసలు ట్విస్ట్ వేరే ఉంది నిజానికి ఈ కథ వెనుక ఒక భారీ కమర్షియల్ మైండ్ గేమ్ దాగి ఉంది మార్కెట్లో 2 రకాల ఇంధన ధరలు ఉంటాయి ఒకటి మనం బంకుల్లో కొట్టించే రీటైల్ ధర రెండవది పరిశ్రమలు భారీ రవాణా సంస్థలు కొనే బల్క్ ధర ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో డీజిల్ ధర లీటర్కు సుమారు ₹95.20 ఉంటే బల్క్ ధర ఏకంగా ₹134.50 పలుకుతోంది అంటే లీటర్కు దాదాపు ₹40 భారీ వ్యత్యాసం ఉంది ఈ భారీ డిఫరెన్స్ ను గమనించిన కొన్ని పెద్ద పరిశ్రమలు వాణిజ్య వినియోగదారులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు తమకు రావాల్సిన బల్క్ సప్లై చైన్ ను పక్కన పెట్టి లారీలపై పెద్ద పెద్ద డ్రమ్ములను వేసుకుని వచ్చి నేరుగా రీటైల్ పెట్రోల్ బంకులను ఖాళీ చేయడం ప్రారంభించారు లీటర్కు ₹40 మిగులుతుండటంతో కొన్ని ప్రాంతాల్లోని బంకుల్లో అసాధారణ స్థాయిలో విక్రయాలు జరిగాయి కొన్ని కార్పొరేట్ శక్తులు వాణిజ్య వ్యాపారులు తక్కువ ధరకు దొరుకుతున్న రీటైల్ డీజిల్ ను భారీగా కొనేసి దాన్ని బ్లాక్ మార్కెట్లో రీసేల్ అంటే పునర్విక్రయం చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీనివల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలు రైతులు రోజువారీ వాహనదారులకు అందాల్సిన రీటైల్ ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కొన్ని చోట్ల స్టాక్ అయిపోయిందనే బోర్డులు దర్శనమిచ్చాయి దేశీయ ఇంధన నిల్వల్లో ఇలాంటి అసమతుల్యత ఏర్పడితే అది అంతర్జాతీయంగా ముడి చమురు సంక్షోభం ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరంగా మారుతుంది అందుకే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ బ్లాక్ మార్కెట్ లూప్ హోల్ కు బ్రేకులు వేసింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం పరిశ్రమలు వాణిజ్య అవసరాల కోసం ఇకపై రీటైల్ బంకుల్లో ఇంధనం కొనడం పూర్తిగా నిషిద్ధం వారు ఖచ్చితంగా బల్క్ సప్లై చైన్ ద్వారానే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అంతేకాదు బంకుల నుంచి కొనుగోలు చేసిన ఇంధనాన్ని మళ్లీ ఎక్కువ ధరకు వేరే వాళ్లకు అమ్మటం చట్ట విరుద్ధం ప్రాథమికంగా ఈ ఆంక్షలను 90 రోజుల పాటు అమలు చేయనున్నారు ఒకవేళ పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రవాణా ఇబ్బందులు ఇలాగే కొనసాగితే ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక అడుగు దేశీయ మార్కెట్ను కాపాడడానికే అని స్పష్టంగా తెలుస్తోంది సాధారణ కారు బైకు లేదా చిన్న రవాణా వాహనాలున్న పౌరులు దీనివల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దారి మళ్లించే వ్యాపార తిమింగలాలకు మాత్రమే ఈ 200 లీటర్ల లిమిట్ ఒక పెద్ద చెక్ పెట్టనుంది గ్లోబల్ వార్స్ నడుస్తున్న వేళ దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి పాలకులకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి కేంద్రం వేసిన ఈ 90 రోజుల వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇంధన అక్రమ రవాణాకు ఎలా అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాలి పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన లభ్యతకు ఎలాంటి డోకా లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ కొరత వదంతులను నమ్మొద్దు సాధారణ వినియోగదారులకు ఎప్పటిలాగే ఇంధనం అందుబాటులో ఉంటుంది